మనమైతే ఇప్పుడు విజయనగరంలోని చిన్నగడ్డ వీధిలో ఉన్నాము. ఇక్కడ ఎవరైతే ఉన్నారో గౌడు నారాయణమూర్తి ఇంటి వద్ద అయితే ఉన్నాము. అంటే 5th బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తూ 2 రోజుల క్రితం తల్లి మృతి చెందటంతో తను కూడా మనస్తాపానికి గురై, అంటే తల్లితో చాలా అనుబంధం ఎక్కువ. తల్లితో అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల తల్లి చనిపోయిన దగ్గర నుంచి కూడా తిండి కూడా ఏమి తినలేదు. ఆయనకి ఆరోగ్యం కూడా బాలేదు. గత కొన్ని రోజుల నుంచి అయితే ఆరోగ్యం కూడా బాలేదు. దీంతో అంటే సడన్‌గా నిన్నైతే చనిపోవటం జరిగింది. ఆయన మృతికి గల కారణాలైతే ఎవరికీ తెలియదు. అంటే మన తల్లి మృతి చెందటంతో అలాగా మనోవ్యాధికి గురై చనిపోయారు అనేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. అసలు నారాయణమూర్తి గారి మృతికి కారణం ఏంటన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. రోజు రాత్రి 12 గంటల టైంలో ఒక సైడ్ బాడీ పెయిన్ వస్తుందని చెప్పడంతో మేము అర్జెంటుగా నాకున్న కారులోనే క్యాబ్లో తిరుగుతున్నాను. ఆ ఉన్న కారులోనే అమ్మగారిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా అమ్మగారి హార్ట్ బీట్ స్ట్రక్ అయిపోయిందని అంటే సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన అరగంటలో కూడా ఆవిడ చనిపోయారు. హార్ట్ బీట్ పనిచేయడం అనుకున్న తర్వాత దీంట్లో ఈసీజీ తీసి డెత్ కన్ఫర్మేషన్ చేస్తామన్నారు. డెత్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత అమ్మగారిని అదే నా కారులోనే ఇంటికి తీసుకురావడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి మా బ్రదరు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నారాయణమూర్తి కార్యక్రమాన్ని దగ్గరుండి బాగానే చూసుకున్నాడు, చేశాడు. ఆ రోజు నుంచి భోజనం తినకుండా అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయడం జరిగింది. జరిగిన తర్వాత బ్రదరు 3 రోజుల నుంచి రోజు మాతోటి కలవడం, మాట్లాడడం, మాకున్న రూమ్లో మేడ మీదకి వెళ్ళడం, పడుకోవడం ఇలాగే జరిగింది. రోజులాగే ఎప్పటిలాగే కామ్గా ఉంటాడు అది అని అనుకున్నాము. కానీ సడన్గా ఆయన మృతి చెందడం మాకు కొంచెం బాధాకరంగా. ఎందుకంటే 3 రోజుల తర్వాత మళ్ళీ అదే శ్మశానంకి వెళ్ళడం మాకు చాలా డిప్రెషన్లో, ఇప్పుడు మేము కూడా అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. చూసారు కదా, అంటే వీళ్ళ బాధ వర్ణాతీతం అనమాట. వీళ్ళ వదిన గారు కావచ్చు, ఎవరు నారాయణమూర్తి వాళ్ళ బ్రదర్ అనమాట. అంటే చిన్న ఉద్యోగం, ఏదో క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేసుకుంటున్నారు. అన్నయ్య కొంచెం మాకు చేదోడుగా ఉంటాడు అనేసి అయితే కూడా అనుకోవడం అయితే జరిగింది. అయితే తల్లి చనిపోయిన 2 రోజులకే, ఉగాదికి ఏమో వీళ్ళ అమ్మగారు చనిపోయారు. 2 డేస్ గ్యాప్లోనే అన్నయ్య చనిపోవడం నిజంగా అంటే ఈ బాధ అంటే చెప్పలేనిది అనమాట. ఇప్పుడు ఏదైనా సరే వీళ్ళందరూ కూడా అంటే అదే డిప్రెషన్లో ఉన్నారు. అంటే 3 రోజుల వ్యవధిలోనే ఇలాగ ఇంటి పెద్ద కూడా చనిపోవటం నిజంగా బాధాకరం. అంటే మనం ఇంకా ఎక్కువ మాట్లాడించడానికి కూడా మనకి ఇంకా పద్ధతి కాదు. అంటే వీళ్ళ బాధ మనకి అంటే చెప్పడానికి మనకు కూడా మాటలు రావటం లేదు. నిజంగా వీళ్ళకి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇంకా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చదువుకి కూడా వీళ్ళు ధైర్యంగా ఉంటేనే ఆ పిల్లలు కూడా ధైర్యాన్ని ఇవ్వగలుగుతారని అయితే నేను చెప్తున్నాను. సార్, మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు. మీ వదిన గారికి మీరు ధైర్యంగా ఉండాలి. నా పేరు కృష్ణమూర్తి అండి, 2 టౌన్ ఎస్ఐ విజయనగరం. నిన్న మన చిన్నగడ్డ వీధి విజయనగరంలో గౌడ నారాయణమూర్తి అనే వ్యక్తి కానిస్టేబుల్గా 2006 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్. ఒక 18 ఇయర్స్ పాటు గ్రేహౌన్స్లో వర్క్ చేశారు. ఆ తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ రీపెట్రేషన్ అయ్యి మన చింతలవాల్స్ 5th బెటాలియన్లో వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు మొన్న ఫ్రైడే నాడు చనిపోయారు. దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అమ్మగారితో ఉన్న అనుబంధం మేరకు వాళ్ళ అమ్మగారిని విడిచి ఉండలేక నిన్న కూడా మొన్న ఆదివారం నైట్ కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోజనం చేద్దాం రమ్మని చెప్పినా కూడా రాకుండా పైన వాళ్ళ ఇంట్లోనే, సొంత ఇంట్లోనే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటానని చెప్పి పడుకొని ఉన్నాడు. ఉదయాన్నే మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా 11 వెళ్ళి పిలిచినా కూడా నేను లేదు, నాకు మనసు బాగాలేదు, మా అమ్మ గుర్తొస్తుందని చెప్పి అదేవిధంగా ఉండిపోయాడు. మళ్ళీ తెల్లవారు మార్నింగ్ వాళ్ళ పాప స్కూల్ టైం అవుతుందని చెప్పి 7-7:30 టైంలో వెళ్ళి డోర్ ఎంత నాక్ చేసినా కూడా డోర్ తీయట్లేదు. వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ అమ్మగారికి చెప్పింది. అందరూ కలిపి వెళ్ళి చూస్తే డౌట్ వచ్చి ఎందుకు తీయట్లేదని చెప్పి బై ఫోర్స్గా డోర్ బ్రేక్ చేసి తీశారు. ఈలోపు అతను బెడ్ పైన కదలకుండా పడి ఉన్నాడు. ఎందుకు ఉన్నాడని చెప్పి లేపే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. ఏ విధంగా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనే డౌట్ మీద వాళ్ళు మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ప్రజెంట్ దర్యాప్తులో ఉందండి. చూసారు కదా, అంటే కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే
తల్లి చనిపోయిన దగ్గర నుంచి కూడా అసలు ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేదు. దీనితోనే ఆయన చనిపోవడం అయితే జరిగింది. అయితే చిన్న పిల్లలు అంటే అటు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. ఒక పాప ఏమో 8th, బాబు ఏమో 10th. బాబు ఇంకా 10th ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఈ తండ్రి ఇలాగా మృతి చెందటంతో ఏమీ అంటే వీళ్ళకి కూడా దిక్కుతోచని పరిస్థితి అనమాట. వాళ్ళ బ్రదర్ కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దుఃఖంలో మునిగిపోయారు. అసలు అంటే వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకు కూడా అంటే కష్టంగా ఉందని అయితే చెప్పొచ్చు. వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధ తెలుస్తుంది. అంటే 2 రోజులు గడకముందు ఇద్దరు చనిపోవటం, ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆ కుటుంబంలో అంటే చెప్పొచ్చు. అసలు మాటలు కూడా రావటం లేదు వాళ్ళ బాధని మనం చెప్పడానికైతే.